దుర్గా కుమార్ గారు, ఇప్పుడు కూటమి మీద వ్యతిరేకత ఏర్పడింది, ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రాయలసీమలోనే కూటమి ఎమ్మెల్యేల మీద కొంచెం నెగిటివ్ అవేర్నెస్ ఏర్పడుతుంది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కరెక్ట్ అంటారా? అంటే వ్యతిరేకత అనేది ఎవరైనా సరే ఒక గవర్నమెంట్లోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా సరే ఇంతో అంతో వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా పనిచేయటం అనేది కనుక జరగలేదనుకోండి, ఎప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎనీ గవర్నమెంట్కి ఉంటుందండి. అది ఎంత మంచి గవర్నమెంట్ అన్నామని. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలన చేశాడని అనుకున్నారా? ప్రజలు చేయలేదనుకున్నారా? చేయలేదని అనుకున్నారు. ఇప్పుడు 19లో మళ్ళీ 24లో బాగా పనిచేశాడని ఎందుకు అనుకున్నారు? ఆయన మళ్ళీ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కదా 19 నుంచి 24 వరకు. 14 నుంచి 19 పెర్ఫార్మెన్స్ని జగన్మోహన్ రెడ్డి పెర్ఫార్మెన్స్ని కంపేర్ చేసి చూసుకున్నప్పుడు నక్కకి నాగలోకానికి ఉండంత తేడా ఉందని గమనించబట్టే కదా 164 సీట్ల మెజారిటీ ఇచ్చింది. అది ప్రజలు ఎప్పుడు కూడా అది అట్లాగే ఇప్పుడు వచ్చి రాగానే సపోజ్ సంవత్సరం అయింది, వాళ్ళకి ఇంకా కొంత అసంతృప్తి ఉంటే ఉండొచ్చు. 1-2 పథకాల అమల్లో లేట్ అవుతుందని. ఇప్పుడు ఆగస్టు 15 రాక బస్సుది ఇవ్వటల్లా మరి అన్నీ ఆలోచించుకోవాల్సి వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం కూడా గతంలో ఇదే స్కీమ్ ఇచ్చి కర్ణాటక ప్రభుత్వం అయితే వెనక్కి కూడా వెళ్ళిపోయినట్టు నాకు గుర్తు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రం అతి కష్టం మీద లాక్కొస్తుంది. వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా ఇది ఇచ్చే పథకం నిజంగా ఎవరైతే అవసరాల కోసం, జీవన వృత్తి కోసం ప్రయాణం చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సహించాలని, కానీ పట్టుచీరలు కట్టుకుని ఈ జిల్లా నుంచి ఒక 10 జిల్లాల అవతలకి వెళ్ళి ప్రయాణాలు చేసి చుట్టాలను పలకరించి హాయ్ హాయ్ చెప్పడానికి, బై బై చెప్పడానికి గురించి కాదు. చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు తమ జీవనోపాధికి ఇతర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు తిరిగే వాళ్ళ కోసం పెట్టారు. దాన్ని కరెక్ట్గా వర్కౌట్ చేస్తున్నారు ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో. ఇప్పుడు సపోజ్ కార్లు ఉన్న వ్యక్తులు కూడా ఇవాళ బస్సులో ఫ్రీగా ఎక్కిస్తే డీలక్స్ బస్సులో ఎక్కి హైదరాబాద్ వస్తారు, చెన్నై వెళ్తారు, బెంగళూరు కూడా వెళ్తారు సొంత కారు పక్కన పెట్టి. ఎందుకంటే ఇది కంప్లీట్ ఫ్రీ. అట్లాగే అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బే. కాబట్టి మళ్ళీ రేపు ప్రజల మీద పన్నుల భారం పడుతుంది. అందువల్ల దాన్ని ఆచి ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసిందని అంటున్నారు కదా, మళ్ళీ రేపు 29 నాటికి వచ్చే నాటికి మళ్ళీ 24 నుంచి 29 రాక చంద్రబాబు పరిపాలనని, 19 నుంచి 24 రాక జగన్మోహన్ రెడ్డి పరిపాలనని పక్క పేజీల్లో పెట్టుకుని చూసిన తర్వాత మాత్రమే ఓటేస్తారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు నేను ఇంత చేసేసాను నాకు ఓటేసేసి ఏమంటే కూడా ఇరు. రోజా మీద కామెంట్స్ ఎట్లా చూడొచ్చు? రోజా గారి మీద చేసినా, లేదు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద చేసినా ఏదైనా ఒకటే. రెండింటినీ ఖండించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా మరి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ప్రశాంత్ రెడ్డి వాళ్ళు అంతకుముందు వాళ్ళ పార్టీలో వెళ్ళిన వ్యక్తి, ఆ పార్టీకి ఎంతో సేవ చేసిన వ్యక్తి, ఎంతో ఆర్థికంగా సహాయం చేసిన వ్యక్తి, నైతికంగా నిలబెట్టిన వ్యక్తి. మరి అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ద్వందంగా ఖండించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చిన్నపిల్లాడా? ఒక పార్టీకి అధ్యక్షుడు. ఆయన కంటి ముందు ఆయన ప్రెజెన్స్లో అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని గురించి వంశీ మాట్లాడిన మాటలను కూడా ఆయన ఖండించలేకపోయాడు. ఇప్పుడు అట్లాగే రోజా గారు ఉంది. రోజా గారు ఆడమనిషి అనే కానీ చాలామంది మహిళా సంఘాల వాళ్ళు రోజా అని మహిళ అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నామని కూడా చెప్పారు. ఆయన మానభంగాలు చేసిన సందర్భంలో కూడా ఆమె ఏమంట దానికి ఏమైనా పెద్ద విషయమా అన్న లెవెల్లో మాట్లాడింది రోజా గారు. రోజా గారు మాట తీరు ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. మనిషి మహిళనే కానీ ఆమె నోరు పురుషులు కూడా ఆమె ముందు చాలరు. కాబట్టి నగిరి ఎమ్మెల్యే ఆమె మీద మాట్లాడాడంటే ఏం చెబుతాం? ఆమె ఏమన్నా తక్కువలో మాట్లాడుతుంది? ఎవరినైనా మగాళ్ళని కూడా ఎవరా నన్ను రేప్ చేస్తారా అని అసెంబ్లీలోనే అడిగిన రోజా గారిని మహిళని కూడా మనం ఎట్ట చెప్పగలుగుతాం? ఈక్వల్ అంటూ మా పురుషుల కన్నా కూడా ఆమె పవర్ఫుల్ మనిషే. ఖండించడం అంటారు. తప్పు మాటలు మాట్లాడినప్పుడు ప్రశాంత్ గారు అయినా, రోజా అయినా, విడదల రజనీ అయినా, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అంతకన్నా పడ్డ రోజున కూడా ఎవరు ఏమి రెస్క్యూకి కూడా వెళ్ళా ఉంది. ఇంకా దళిత మహిళ, ఇవి కనీసం అగ్రవర్ణానికి చెందిన మహిళ ఛాలెంజ్ చేయగలదు తిరుపతి లాంటి జిల్లాలో. కాబట్టి తప్పుని ఎవరైనా తప్పు అనాల్సిందే. ఏపీ రపరప రాజకీయాలు వర్సెస్ రెడ్ బుక్ రాజకీయాలు. వాళ్ళేమో డెడ్ బుక్ రాస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు డెడ్ బుక్ రాస్తున్నారంటే డెడ్ బుక్ ఎం ధర్మరాజు ఉన్నాడండి. ఎం ధర్మరాజు కదా తీసుకెళ్ళిపోతాడు అందరినీ. అట్లాంటి పాత్రే ఇవాళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నప్పుడు యమధర్మరాజు పాత్రని ఆయన నిర్వహిస్తున్నప్పుడు ఆయన ఇసిరే పాశం ఎవరి మీదకైనా వెళ్ళొచ్చు. అది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అవ్వచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని ఏముంది, ఒక వర్గమేం కాదు కదా. రాష్ట్రంలో కళ్ళు మూసుకుని
పాశం విసురుతారు, ఎంపాశం. ఒకరోజు మన ఇంటి కుటుంబ సభ్యుడు పడవచ్చు, ఒకరోజు ఇంకొక ఇంటి కుటుంబ సభ్యుడు పడవచ్చు, ఇంకో రోజు ఒక్కొక్క కుటుంబ సభ్యుడు పడతా ఉంటాడు. ఇప్పుడు ఈ గతంలో పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు ఒక బకాసురుడు అనే రాక్షసుడు రోజు ఒక ఇంటి నుంచి బండిడు అన్నము, ఒక మనిషి, 2 ఎద్దులు, దున్నపోతులు పంపమంటే పంపారు కదా ఆ ఊరంతా. అట్టాగే వీళ్ళు ఆ ఎంపాశాన్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎవరు వెళ్తే వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఎవరన్నా దాన్ని రక్షించే నాదుడు ఎప్పుడో వస్తాడు. ప్రజలే సృష్టిస్తారు ఒక వ్యక్తిని, ఇట్లా ఎంపాశాలు ఇసిరే వ్యక్తులు మనకొద్దు, వీళ్ళని పంపించేసేయాలి అని. ఆ ఇసిరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చూసి ప్రజలే అలాంటి ఎంపాశం ఇసరగలిగిన వ్యక్తులను కూడా మళ్ళీ పైకి తీసుకెళ్ళగలిగిన శక్తి, ప్రజాశక్తి ముందు ఎవరు ఆగమండి. నేను రఫరఫా కోస్తానంటే నన్ను కోయటానికి కొన్ని లక్షల మంది ఉంటారు. నాకు 2 చేతులే ఉన్నాయి. కాబట్టి అన్ని లక్షల చేతులు వచ్చినప్పుడు నా మెడ ఏమన్నా ఇనుప దాటిని కోయటానికి కూడా వచ్చినాయి కదా, బర్రమని కోసేస్తున్నారు కదా ఇప్పుడు. అట్టాగే కోసేస్తారు. ఏముంది సినిమా డైలాగ్ మాట్లాడితే తప్పేముంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అవునండి. సినిమాల్లో పోలీసు వ్యవస్థను, కోర్టు ఉంటాయండి, మనం చూస్తూ ఉంటాం. 2 రివాల్వర్లతో పట్టుకుని టక్ 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 కాల్ చేసుకుంటే వెళ్ళిపోతాడు. అంతేగాని మళ్ళీ అతను ఎప్పుడైనా వెళ్ళి కోర్టు ముందో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం చూడడం, వాళ్ళంతా పడిపోతారు అంతే. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని నుంచి వచ్చాడు కదా, ఫ్యాక్షన్ కుటుంబం నుంచి. ఇప్పుడు ఫ్యాక్షన్ సినిమాల్లో చూపిస్తున్నారు కదా, సుమోలు ఒక 20-30 కూడా ఎగిరిపోతూ ఉంటాయి. ఆయన ఎప్పుడన్నా చూశాడా వాళ్ళ జిల్లాలో? వాళ్ళ తాతయ్యని కూడా చంపారు. ఆయన జీప్ ఎగిరిందా? తలకి బాంబు వేశారు, తల మాత్రమే పగిలి చనిపోయాడు, జీపులు ఎగరలా. సినిమాల్లో ఎక్కువ చేస్తారు, ఎగ్జాజరేషన్ చేసి చూపిస్తారు. అవన్నీ మన నిజ జీవితంలో చూపిస్తే సినిమా హాల్ నుంచి బయటకు వచ్చి నేను కూడా రివాల్వర్ పెట్టుకొని కాలుస్తున్నాను అనుకోండి, వెంటనే ఫోన్ వెళ్ళిపోద్ది, పోలీసులు నన్ను దగ్గరికి కూడా రారు, దూరం నుంచే నన్ను కూడా కాల్ చేస్తారు. ఎందుకంటే అమెరికాలో చూస్తూ ఉంటాం కదా, ఇలా గన్ కల్చర్తో స్కూల్ని క్యాప్చర్ చేసి కిడ్నాప్ చేసి కాలుస్తున్న వ్యక్తుల్ని, వాళ్ళని కూడా కాల్చి చంపుతారు. మొన్న రీగన్ అది ట్రంప్ మీద కూడా కాలిస్తే చెవు మేంచి కాలిపోయి వెళ్ళి దెబ్బతింది, రక్తం కూడా కారింది. వాళ్ళు అక్కడ పెద్ద కంగారు పడరు ఇట్లాంటి వాటికి, ఇవన్నీ మామూలే. కానీ ఆ వ్యక్తిని పోలీసు వాళ్ళు కాల్చి చంపేశారు. సేమ్ అదే ఇక్కడ కూడా జరుగుతుంది. అలా రఫరఫా అనధికారికంగా చేస్తే ఎవరన్నా వాళ్ళు కూడా ఆ పోలీస్ తోటాలకే బలవుతారు. పేరు నాని అన్నారు ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ కౌంటింగ్లో మొదలుతూ ఉంటాయి, రిజల్ట్ సాయంత్రం వరకు వచ్చేస్తాయి, చీకటి పడగానే నరికేస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏంటి రఫరఫా అని ఏంట్రా అరవటం, పట్టపగలు చేస్తావేంట్రా, రాత్రికి గీసే లోపల అయిపోవాలరా పని అని ఆయన రెచ్చగొడుతున్నాడు. కానీ ఆయన ఎక్కడ ఉంటున్నాడు? ఆయన కూడా అదే బందర్లో ఉంటాడు కదా. ఇప్పుడు ఒక కుటుంబంలోంచి ఒకరిని లేపారనుకోండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పేరుని నాని చెప్పిన తర్వాత రాత్రిపూట చేయమని హత్యలు చెబుతున్నాడు కాబట్టి రాత్రిపూట జరిగే ఏ హత్యలకైనా పేరుని నాని మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతే కదా. బందర్ చుట్టుపక్కల ఎక్కడ ఏది జరిగినా ముందు పేరుని నానిని అరెస్ట్ చేయాలి, రాత్రి ఎవడ కన్నుగీటావో చెప్పు అని. అంతే కదా. అది తర్వాత రెండోది, ఆ కుటుంబాల వాళ్ళు కూడా పేరుని నాని హత్య చేయించాడు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలిగితే వాళ్ళే చూడాలి పేరుని నాని ఇంకా ఎందుకు కన్నుగీటావు అని, మేమేం చేసామని కన్నుగీటామని అడగాలి. వాళ్ళు అడిగే రూపంలో వాళ్ళు అడగాలి. ఆ కన్నుగీటగలిగితే వాళ్ళు కూడా కన్నుగీటాలి. లోకేష్కి ఏంటి, మోడీకి ఇస్తే మాత్రం మోడీకి వచ్చి పేరు నానికి ఏమన్నా సమాధానం చెప్తాడా? అనేక మంది ఇలాంటి నియంత్రణలు చాలామంది చేసి కొన్ని లక్షల మందిని యూదుల్ని చంపేసిన, గ్యాస్ ఛాంబర్లో పెట్టిన హిట్లర్ కూడా తనకు తనే కాల్చుకు చచ్చిపోయాడు. ప్రజలు కూడా ఏం చేయలే. అలా అనేక మంది వెంటనే నియంత్రణని వెంటబడి చంపేసిన సందర్భం ప్రజలు నడి రోడ్ల మీద చూసాం. కాబట్టి ఇవాళ పేరు నాని ఆయన వస్తాడు, గుడివాడ నాని 3 నెలల్లో గుండె ఆపరేషన్ చేయించుకుని, ఉక్కు గుండె వేయించుకుని వస్తున్నాడు, వచ్చాడంటే మిమ్మల్ని బతకనివ్వ అంటున్నాడు కదా. రానివ్వండి, చంపుతారు, ఏముంది. ఇప్పుడు మహా చంపితే కొన్ని 100 మందిని 1000 మందినే తప్ప, ఇప్పుడు 5-6 కోట్ల మంది ఉన్నారు తెలుగు ఆంధ్ర ప్రజలు. వీళ్ళు చంపగలిగిన వాళ్ళ మందిని వీళ్ళు చంపుతారు. వీళ్ళకి ప్రతీకారంగా ప్రజలు తిరగబడితే వాళ్ళు కూడా చంపగలిగితే చంపుతారు, లేదంటే జరుగుతూ ఉంటాయి, ఏం చేయలేరండి. అంత తెగింపుగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? నేను కూడా ఇట్లాంటివన్నీ చూసిన వ్యక్తినే కాబట్టి నేను గాంధీ గారు లాంటి మాటలు నేనైతే చెప్పలేను.